వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దెయ్యాల దిబ్బ వజ్రాల హారం లాస్ట్ చివరి భాగంలోకి వచ్చాం. యాక్చువల్గా ఇది చిన్న భాగమే జయ. మన ఈ పుస్తకాల గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అడపా చిరంజీవి గారు, ఆయన చాలా మెచ్చుకోవాలి. పాపం ఒక్క కథ కోసం అడిగితే ఆయన 10 కథలు చెప్పండి అమ్మా అన్నారు ధారాళంగా. చాలా బాగున్నాయి కూడా. బాగున్నాయి. క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు జయ. ఇవి 2 పుస్తకాలుగా చేశారు. మొత్తం 10 కథలు. 10 కథల్ని 2 పుస్తకాలు చేశారు. మనం ఆన్లైన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవచ్చు. నేను గబగబా చెప్పేస్తా కదా, మీరు నిదానంగా తాపిగా చక్కగా సరదాగా చదువుకోవచ్చు. పిల్లలకి చెప్పడానికి కూడా బాగుంటాయి. అంటే మరి 3-4 ఏళ్ల పిల్లలకి చెప్పద్దు. ఈ మన జానపద కథలు వినడానికి ఇష్టపడే పిల్లలు ఉంటారు, సోషియో ఫ్యాంటసీస్ కొంతమందికి నచ్చుతాయి కదా, వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. భైరవద్వీపం లాంటి సినిమాలని ఇష్టపడే పిల్లలకి ఈ కథలు చాలా బాగుంటాయి. మీకు కూడా ఒకవేళ జానపద కథలు ఇష్టమైతే చాలా బాగుంటాయి. చక్కగా ఇంట్లో ఉంచుకోవాల్సినవి ఈ 2 పుస్తకాలు. అంటే ఇంకా ఎవరైనా రైటర్లు కనుక ముందుకొచ్చి అమ్మ మా కథలు కూడా చెప్పండి అంటే వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళ పేరు వాళ్ళ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అవి కూడా చెప్పచ్చు. అవకాశం దొరికితే చెప్తాను జయ. అట్లా అవును, మనకి పుస్తకాలు కావాలి. ఎలాగో కొంచెం కొత్త కథలు అందించాలి, కొత్త కథలు అందించాలి. కొంచెం ఈజీగా జనాలకి ఈ పుస్తకాలు ఉన్నాయి, ఇవి సరదాగా కొనుక్కుని చదువుకోవచ్చు. పిల్లలు చదివే పిల్లలు ఉంటే కనుక కథలు చెప్పడానికి, పిల్లలకి కథలు చెప్పే ఏజ్ పిల్లలు జయ 11 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ దాకా మన కథలు వింటారు జయ పిల్లలు. 9 to 15 డెఫినెట్గా మనం చదివి చెప్పచ్చు. చదువుతూ వెళ్తే పిల్లలు వినే పిల్లలు కూడా ఉంటారు. మీకు ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలతో మీరు గడిపే క్వాలిటీ టైము. పిల్లలు పడుకునేటప్పుడు ప్రశాంతంగా తల్లులో తండ్రిలో పక్క నుండి ఒక 2 మంచి మాట్లాడుతూ కంఫర్ట్ చేస్తూ వాళ్ళని చెప్పటం వల్ల మీ బాండ్ పెరుగుతుంది. మొదటిది. రెండోది, మీరు వాయిస్తో చదవటమో చెప్పటమో పిల్లలకి కనుక అలవాటైతే చాలా వయసు వచ్చినా వాళ్ళు మీ మాట వింటారు. కథలు చెప్తేనే వింటారా అని అనుకోకండి, చాలా మాటలు మనం వినిపించగలుగుతాం. ఇది నా స్వానుభవం కూడా. ఏదో ఒక దశలో పిల్లలు ఏదైనా ఇబ్బందిలో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా మామూలుగా చూసుకునే తల్లులతో పాటుగా ఈ కథలు చెప్పే తల్లుల మాట ఎక్కువ పనిచేస్తుంది. మీరు ఆలోచించుకోండి, ఉపయోగించుకోండి దీన్ని. ఇదొక ఐడియా. తప్పకుండా మన పిల్లలు మనతో చక్కగా బాగా ఉండడానికి, ఎక్కువ కాలం మన మధ్య బాండ్ ఉండడానికి, బాండ్ మరింత స్ట్రాంగ్గా ఉండటానికి ఈ స్టోరీ టెల్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. కావాల్సింది అదే కదా కావాలి ఇప్పుడు ఈ కాలంలో, కాలానికి మరీ అవసరం. మనకు ఉన్నది ఒకడే శిశువు, ఒక్క పిల్లవాడే, ఒక్క పిల్లే. అప్పుడు కూడా ఇప్పుడు నేను కథలు చెప్పడం వల్ల నాతో ఎంతమందికి బాండ్ ఉందమ్మా. ఎంతమంది బయట కనిపిస్తే అమ్మమ్మ చిన్న పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నేను అది విన్నాను, ఇది విన్నాను, ఆ కథ విన్నా, ఈ కథ విన్నా. నా వాయిస్కే అలవాటు పడి. ఇదే తల్లి అయితే ఇంకా ఎంత క్లోజ్నెస్ డెవలప్ అవుతుంది. ఇలా ఆలోచించండి, ఇలా కూడా మీరు ఆలోచించవచ్చు. కథలోకి వద్దాం. శశికాంతుడు, దేవముఖుడు, కాంచనమాల, నాగమల్లి, భూషయ్య 5గురిని ఆటవికులు వదిలేస్తే వీళ్ళ హారం పుచ్చుకొని వచ్చేస్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది, మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు, ఇవన్నీ ఒకళ్ళ కథలు ఒకళ్ళకి చెప్పుకున్నారు. భూషయ్య దగ్గర దారి మీకు దూరపు దారి చెప్పాడు, మేము దగ్గర దారిని వచ్చాము. అక్కడేమో వీళ్ళు ఆటవికులు ఎదురుపడ్డారు, ఇట్లా ఫైట్ చేసామంటే అమ్మో యువరాణి గారికి కత్తి యుద్ధాలు వచ్చా, అదే ఇదని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకేముంది, ఆభరణం దొరికేసింది, ఇంక వెళ్ళిపోవటమే సొంత రాజ్యానికి. శశికాంతుడు అదే ఆలోచిస్తున్నాడు. అయితే ఇలా ముందుకెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక్క ఉదుటన వాడెవడో ఒక బలాఢ్యుడైన వాడు వీళ్ళ మీదకి లంఘించాడు. హారం అక్కడ పెట్టి కదలండి అంటాడు. తీరా వాడెవడో చూస్తే ఎవడు, ప్రచండు, ఆ దొంగల నాయకుడు. ఈ ఆటవికులు మా మీద పడి హారాన్ని లాగేసుకున్నారు. అది మేము మొదట పట్టుకెళ్ళిపోయింది. మేము సైనికులను 100 మందిని కొట్టి తీసుకుపోయాం. మమ్మల్ని కొట్టి ఆటవికులు తీసుకుపోయారు. మా వాళ్ళంతా తలా పక్కకి అయిపోయారు. మీరు లోపలికి వెళ్ళటం చూసాం. ఒకవేళ మీరు సాధిస్తే మిమ్మల్ని సాధించి నేను హారాన్ని పట్టుకెళ్దామని ఇక్కడ ఆగాను. నాతో యుద్ధం చేసి హారం తీసుకోమన్నాడు. సరే, ఏమిటి పందెం ఏంటంటే, అలాగే ఎవడోడిపోతే వాడు వెళ్ళిపోతాడు, గెలిచిన వాడిదే హారం. గెలిచిన 1 to 1 ప్రచండు సిద్ధపడ్డాడు. అయితే ప్రచండు ఏమనుకున్నాడంటే, సాదాసీదాగా ఉన్నటువంటి యువకుడు
వీడి దగ్గర ఖడ్గచాలని విద్యలు అవి ఏదో ప్రచండంగా ఉంటాయని ఇతను అనుకోలేదు. వీడు పైగా దేశదిమ్మరిగా వేరే దేశం నుంచి వచ్చినవాడు, రాజకన్య యువకుడు అయితే కాదు వాడు. అంటే ఏదో చిన్న క్షత్రియ రక్తం ఎక్కడైనా ఉందేమో కానీ మనకి కథలో కూడా అబ్బాయి క్షత్రియుడని అదని మనకి చెప్పాల. కానీ వాళ్ళ నాన్న ఉద్యోగస్తుడు ఆ నగరంలో. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఎంత బాగా యుద్ధం చేశాడో శశికాంతుడు. ఎందుకంటే అబ్బాయి ముందు నుంచి ఖడ్గ విద్య నేర్చుకుని ఉన్నాడు. ఇప్పుడు ఒకడు నేను ఇంత పని చేస్తాను, ఆ ఊరు నుంచి వేరే దేశం నుంచి ఒక పక్షిని వెతుకుతూ అది హారాన్ని వెతుకుతూ వచ్చాడంటే వాడికి ఏదో ఒక దమ్మో దిలాసావో ఉండాలిగా. ఏ ధైర్యంతో వచ్చాడు? తన ఖడ్గ విద్యనే నమ్ముకుని వచ్చాడు అతను. అవును, అవసరమైతే నేను యుద్ధం కూడా చేయగలను. కాకపోతే ఈ కథల్లో ఇట్లా చూపిస్తారు కానీ ఈ ఖడ్గ విద్యలు కరాటేలు అవన్నీను బై ప్రాక్టీసే పెరుగుతాయి జయ. చాలా రోజులు ఆ పని చేయకపోతే వాళ్ళకి అంత చురుగ్గా ఉండదు. కుర్రాడు కాబట్టి చురుగ్గా ఉన్నాడేమో. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్య అంతా? గుర్రాలు వేసుకున్నాడు తిరుగుతున్నారు అంతే. ఇతను ఇప్పటిదాకా ఈ అబ్బాయి ఫైట్ చేసిన సీనే లేదు. ఒకటే ఫస్ట్ సీను ఆటవికలతోటి ఫైట్ చేసింది. ఈ ప్రచండు ఇతను విపరీతంగా కొట్టుకున్నారు. చివరికి శశికాంతుడి చేతిలో కత్తి ప్రచండు చేతిలో కత్తిని ఎగరగొట్టేసింది. కత్తి ఎగిరి ఎక్కడో పడిపోగానే ప్రచండు నోరు మూసుకొని నుంచున్నాడు. తీసుపో, నువ్వు గెలిచావు కాబట్టి. ధర్మం ఉంది, ఆటవికుల దగ్గర కూడా ధర్మాలు ఉన్నాయి. అదే సరే వదిలేశాడు. నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, ఈ గుంటనక్క భూషయ్యని మాత్రం నాకు ఇచ్చేసేయి. వీడు మమ్మల్ని మోసం చేశాడు, నేను తీసుకొచ్చేసాడు, నీకేమో దారి చెప్పాడు, యువరాణిని వెంట పెట్టుకొచ్చాడంటే ఇతను ఏమన్నాడంటే నన్నేమైనా చేస్తేనే నువ్వు భూషయ్యని పట్టుకెళ్ళగలవు. భూషయ్యకే చెప్పాను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డని. ఇప్పుడు వాణ్ణి నీకు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? నేను ఆ మాట చెప్పి ఈ వస్తువు ఎక్కడుందో కనుక్కున్నాను. నేను తీసుకెళ్ళి యువరాణికి అప్పచెప్పాను. నేనుండగా భూషయ్యని ముట్టుకోవడానికి వీల్లేదు. భూషయ్యని ఇవ్వను, హారాన్ని ఇవ్వను. నేను గెలిస్తే భూషయ్య నావాడే, హారము నాదేనన్నాడు. ఇప్పుడు గెలిచాక ఇక పళ్ళు పిండుకుంటూ ప్రచండు ఇంకేమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ హారాన్ని పట్టుకుని వచ్చేసారు. భూషయ్యని అతని ఇంట్లో వదిలిపెట్టారు. రాకుమార్తెని ఆమె చెలికత్తెని రాజ్యంలో వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆడందరూ మాట్లాడుకున్నాక చెప్పింది అమ్మ ఇతనే నా ప్రాణాలు రక్షించాడు, అడవిలో పులిబారి నుంచి రక్షించాడు అని చెప్తే తండ్రి అన్నాడు అలాగేనమ్మా ఇతన్నే వివాహం చేసుకుందు కానీ నువ్వు ఒప్పుకున్నాడు. మన శశికాంత్ అన్నాడు నన్ను మా రాజ్యానికి వెళ్ళనివ్వండి, నేను ఈ హారాన్ని సమర్పించి వచ్చిన తర్వాత అప్పుడు నేను రాజకుమార్తెని వివాహం చేసుకుంటానంటే వాళ్ళంతా గుర్రాలని వాటిని ఇచ్చారు విత్ బై వెళ్ళటానికి. వీళ్ళ రాజ్యం దాకా మరి ఇంత ప్రయాణం చేయాలిగా. ఈ కదంబ రాజ్యము దీన్ని దాటాలి, మహేంద్ర నగరాన్ని దాటి వెనక్కి వెళ్ళాలి. రాజ్యంలోకి వెళ్ళారు. వెళ్ళి రాజుగారికి కలుసుకున్నారు. సభలో అందరూ ఉండగానే ఈ దేవముఖుడు తల్లి వాళ్ళు కూడా వచ్చారు. ఇతని తల్లి దేవముఖుడు తల్లిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దట్టిలోంచి హారాన్ని తీసి చూపించారు. ఇదిగో మీ హారం అనేసరికల్లా రాణిగారు ఎంత సంతోషించింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పక్షిరాజు తీసుకెళ్ళిన హారం ఇదే. పథకం పెట్టాడు కంసాలి, దీనికి ఒక పథకం చేయించింది కదా కాంచన్మాల, పథకం తీసేసుకున్నారు. తీయించి అమ్మాయి పెట్టుకుంది. ఒట్టి హారాన్నే పట్టుకొచ్చాడు. వీళ్ళ దగ్గర ఉంది కదా పథకం ఒకటి, దాని మీద శంఖముద్ర ఉందని చెప్పారు. పేసరికల్లా ఆశ్చర్యపోయారు రాజుగారు. మహత్తరమైన శక్తిని సాధించావు, దీన్ని ఎట్లా తీసుకొచ్చావు, ఎట్లా తీసుకురాగలిగావు, ఆ పక్షి నీకు ఎట్లా దొరికిందంటే పక్షితోటే సాక్ష్యం చెప్తాను మహారాజా, చెప్పిస్తానన్నాడు. అని చెప్పి ఏం చేశాడు, కళ్ళు మూసుకొని దేవముఖుడి మీద ఒరిగిపోయాడు. ప్రజలంతా అటు ఇటు పైకి చూస్తున్నారు. ఇతను ఒరిగిపోయిన సంగతి ఎవరు గమనించలే. దేవముఖుడు ఇట్లా నడుం చుట్టూ చేసి శవాన్ని ఆపుకున్నాడు. డెడ్ బాడీ, ప్రాణం లేదు కదా. వీళ్ళు ముందుగానే ఒక చనిపోయిన పక్షిని తెచ్చి బయట ఏర్పాటు చేసుకుని వచ్చారు లోపలికి. ఓహో. ఈ వెంటనే ఈ బాడీ శశికాంతుడి ఆత్మ వెళ్ళి ఆ చనిపోయిన పక్షిలో దూరింది. పక్షి లోపలికి ఎగురుకుంటూ వచ్చింది. పెద్ద గద్ద, చాలా కొంచెం పెద్ద సైజుది. వచ్చి లోపలికి వచ్చి జయమ మహారాజా అని చెప్పి, నేనే ఈ వస్తువుని రాణిగారు స్నానం చేసినప్పుడు చెరువు గట్టు మీద కొలను గట్టు మీద పెట్టిన దాన్ని నేను తీసుకెళ్ళాను. నా ముక్కును ఖర్చుకొని వెళ్తుంటే ఆ శశికాంతుడి ఇంట్లో ఆ పథకం పడిపోయింది, శశికాంతుడు నిర్దోషి అని చెప్పింది. చాలా అంతా ఆశ్చర్యపోయారు. పక్షి రివ్వుమని బయటికి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోగానే శశికాంతుడు లేచేశాడు. ఎవ్వరికీ తెలియలే. ఇప్పుడు జనమంతా ఒక విషయం మీద నిమగ్నులై ఉన్నారనుకో, ఒక దాని మీద, మిగిలిన దాన్ని చూడరు కదా, చూసుకోరు. ఈ చూసుకోని క్రమంలో పక్షి వచ్చింది, సాక్ష్యం చెప్పేసింది.
రాజుగారు ఎంతో ఆనందించాడు. బోలెడన్ని బహుమతులు ఇచ్చాడు శశికాంతుడికి. ఇతనికి సహాయం చేసినందుకు దేవముఖుడికి కూడా బోళ్ళు బహుమతులు ఇచ్చి పంపించారు. సరే, ఇతను ఏం చేశాడంటే ఈ కదంబ రాజకుమార్తె కాంచనమాలను వివాహం చేసుకోబోతున్నాను నేనని వీళ్ళకి ఇప్పుడు ఈయన ఉద్యోగం ఇస్తానన్నాడు. సర్వసైన్యాధ్యక్షుడికి అసిస్టెంట్గాను అట్లా ఉద్యోగం ఇస్తే ఉద్యోగం అక్కర్లేదని వెళ్ళిపోయాడు. కదంబ రాజ్యానికి రాజు అయ్యాడు. ఓకే. తర్వాత ఈ అమ్మాయి కాంచనమాల చెలికత్తెని నాగమల్లిని పెళ్లి చేసుకున్నాడు దేవముఖుడు. తల్లుడిద్దరూ సంతోషంగా రాజమహల్లోనే ఉండేవాళ్ళు. ఒకనాడు ఏమైందట, ఓ రోజు రాత్రి ఈయన వచ్చి ఒక పులి అక్కడ నిలబడి ఉంది. పులిని పలకరిస్తున్నాడు దేవముఖుడు, మిత్రమా ఏం చేస్తున్నావు అని. అంటే అతను ఏమనుకున్నాడు, ఆ పులి వేషంలో ఉన్నాడు అనుకున్నాడు. పులి శరీరం మార్చుకుంటాడు కదా. దూరం నుంచి మాటలు వినపడుతున్నాయి. శశికాంతుడు కాంచనమాల మాట్లాడుకుంటూ హడిలిపోయాడు, ఇది నిజం పులే. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నువ్వు పుల్లాగా ఉన్నావేమో అనుకున్నాను అంటే, కాదు అదేదో లేడిని ఆరగించి బద్ధకంగా కూర్చుంది, నువ్వు దాన్ని బలకరించావు అని అందరూ నవ్వుకున్నారు. సంతోషంగా జీవితాన్ని గడిపారు. కథ కంచికి మనం ఇంటికి అయిపోయింది సిరీస్. బాగుందండి, మంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అవును. మలుపులు బాగున్నాయి, మంచి కథలు. ఇంకో కథలు చెప్పుకుందాం మళ్ళీ. ఎస్. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే. నమస్తే చే